హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండి, గుడ్ మార్నింగ్. ఈ స్వర్గంలో ఉన్న మాటలు మనసులోకి వచ్చి మీతో ఎలా మాట్లాడుతుందండి ఈ ఇండియన్ గురు ఆటో హోమ్ సత్యం లోక్ సమర్పిత మీడియా ఎలా మాట్లాడుతుంది? మనము నిజ జీవితంలో ఎలా జీవిస్తున్నాము మనం ఒక్కొక్కసారి గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలి మనం ఎలా జీవిస్తున్నాము. చాలా మందిలో ఇదే మాట, కొమాన్ ఇండియన్ డబ్బులుంటే మనం చాలా పెద్దవాళ్ళం అయిపోయాము. అలాగే వాళ్ళు మైండ్లలో ఆలోచనలు కాదు ఆ మాట ఇప్పటికీ మైండ్లో పెట్టదండి. డబ్బులుంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాము. కాదు మన మనసు మనకి ఎలా ఉంచాము, మనం ఎదుటి వాళ్ళతో ఎలా గౌరవించుకొని మర్యాదగా నడుస్తున్నాము, అది మనం గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలండి. ఒక మనిషికి మంచి మర్యాద లేకపోతే మనం జీవితమే కాదమండి. అవునండి, ఇది ఇండియన్ గురువు ఆటో హోమ్ సత్యమము. ఇది హిందూ ధర్మం. అంటే ఈ హిందువులోనే ముస్లిం కూడా ఉంది, క్రిస్టియన్ కూడా ఉంది, సిక్ పంజాబ్ కూడా దీంట్లో ఉందండి. ఇది సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలతో మనసుతో మనుషులతో పనులు చేస్తూ, మాట్లాడుతూ, ప్రేమిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్లో మీతో మాట్లాడుతుందండి. అవునండి, మీరు నాతో సంఘర్షణ చేయండి, సంవాదం చేయండి, అంతరంగ మాటలతో మాట్లాడండి. నేను హోం సత్యం స్వర్గంలో ఉన్న మాటలు సత్యమే మాట్లాడతానండి. నేను అబద్ధం ఆడితే నేను లోక్ సమర్పిత మీడియా వాడిని ఎలాగయ్యానండి? కాదు. మోసా గురుమూర్తి నా పేరు. మోసా అంటే 4 అక్షరాలు, గురుమూర్తి అంటే 10 అక్షరాలు, నాద్ అంటే 4 అక్షరాలు. 4, 10, 14, 14, 4, 18 కదండి. 1 + 8 = 9. నవరాత్రి అమ్మ కనకదుర్గమ్మ ఈ ఛానల్ అండి. ప్రతిది కూడా దేవీ దేవతలు అందరూ కూడా దీంట్లోనే వస్తారండి. ఈ కొమాన్ ఇండియన్ లోక్ సమర్పిత మీడియా, ఇండియన్ గురు ఆటో హోమ్ సత్యం లోపలికి వస్తారండి. చాలామంది అంటారు ఇది